తెలంగాణకి సంబంధించినటువంటి మంత్రుల వాట్సాప్ గ్రూప్స్, ఇప్పుడు ప్రతి మంత్రి కూడా వాట్సాప్ గ్రూప్స్ మెయింటైన్ చేస్తున్నారు. మంత్రి డైరెక్ట్గా చేయరు, వాళ్ళ సోషల్ మీడియా టీం అనేది ప్రతి ఒక్కరికి ఇచ్చారు. ఆంధ్రాలో కూడా తెలంగాణలో కూడా వాళ్ళు ఆ మంత్రి గారి యాక్టివిటీస్ అన్నీ వీడియోలో, ఫోటోలో, మెసేజ్లో, ఆ మంత్రి గారి ఉపన్యాసము ఇవి టెక్స్ట్గా కానీ, వీడియోగా కానీ, ఫోటోలుగా కానీ పంపిస్తుంటారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలకు వినియోగించుకునేటట్టు. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నది తాజా మీడియా వాతావరణం రీత్యా. అయితే అవి హ్యాక్ చేశారట. ఎవరు హ్యాక్ చేసి అందులో ఏపీకే ఫైల్స్ పంపించారు. అది హ్యాక్ చేశారా లేకపోతే అందులోని గ్రూప్ సభ్యులు ఎవరన్నా పెట్టారో తెలియదు. ఎస్బీఐ పేరుతో వచ్చి ఇది ఓపెన్ చేసుకుని మీరు అప్డేట్ అవ్వండి అన్నటువంటి కోణం. దాన్ని టచ్ చేస్తే వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ అవతల వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఇది ఇప్పుడు తాజాగా అలర్ట్గా ఉండండి. మంత్రులకు సంబంధించిన దాంట్లో వాటిట్లలో ఎవరు కూడా ఆ ట్రాప్లో పడద్దు అన్నటువంటిది వాళ్ళకి సంబంధించినటువంటి నిపుణులు ఇస్తున్నటువంటి సూచన.